లంబాడీలు కారు అని చెప్పడం సరైంది కాదు. లంబాడీలు జేఏసీ ఖమ్మం. ఈ రోజు ఖమ్మం జడ్పీ సెంటర్ నందు టీఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు భానోతు ఊరు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల మీద జరుగుతున్న అసత్య ప్రచారాలు, అదే విధంగా ప్రజాప్రతినిధులే స్వయంగా సుప్రీంకోర్టులో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని నోటీసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించినందున దీనికి నిరసనగా జడ్పీ కార్యాలయం నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి విభేదాన్ని చొరవ చూపి వెంటనే సమస్యను పరిష్కరించాలని, రెండు వర్గాల మధ్య సమన్వయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాము. కోరింది ఈ రాష్ట్ర ప్రభుత్వం లంబాడీ అనుకూలంగా నివేదికను ఇవ్వనట్లయితే ఇవాళ నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాష్ట్రంలో 40 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి సింగిల్ డిజిట్ కలిగినటువంటి లంబాడా జాతి నష్టపోయేటటువంటి విధానం ఉంటుంది. అసలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడబలుపుకొని లంబాడీలకు ఉపయోగపడేటటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పని ఇలా ఖమ్మంలో కార్యక్రమం చేయడం జరిగింది. మిత్రులారా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో భాగస్వామ్యమైనటువంటి టీఆర్ఎస్ గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి తెల్ల వెంకట్రావు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు లేదా వాళ్ళ పిసిసి ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలే. వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నారా? ఒక పక్క ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ అంటే లంబాడీలు, లంబాడీలు అంటే కాంగ్రెస్ అని చెప్పని చెప్తా ఉంటాడు. నిజమేనని చెప్పని మేము నమ్ముతా ఉన్నాం. కానీ ఇవాళ లంబాడీలకు వ్యతిరేకంగా నివేదిక పంపేటటువంటి పరిస్థితి అనుకుంటే ఈ రాష్ట్రం మరో ఉద్యమానికి తెరదీయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ, రేపటి నుంచి జరిగేటటువంటి దశల వారీ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు జరుగుతామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నివేదిక మీద లంబాడీల భవితవ్యం ఆధారపడి ఉన్నది. కాబట్టి పాలకులు ఆలోచన చేయాలని చెప్పని అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి తెగల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. చేసేవాళ్ళు. నా పేరు బుక్యా శోభన్ నాయక్, తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా బంజారా డెవలప్మెంట్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజున జడ్పీ సెంటర్ లో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం, ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే గోర్ బంజారాలనే లంబాడీలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పి సుప్రీంకోర్టులో కొంతమంది కేసు వేయటం, దానికి సంబంధించి ఆ కేసు వివరాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సుప్రీంకోర్టు అడగటం, ఆ అడిగే సందర్భంలో మేము ఏదైతే గత స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి, స్వాతంత్రం రాకపూర్వం నుండి మేము ఎస్టీ స్టేటస్ ని కలిగి ఉన్నాము. లంబాడీ జాతి ఆ నైజాం నవాబ్ పీరియడ్ లోనే ఎస్టీగా కొనసాగింది. దానికి ఉదాహరణగా బంజారా దర్వాజా అని చెప్పేసి, గోల్కొండ కిలాలనే ఒక దర్వాజా, బంజారా హిల్స్ అని చెప్పేసి హైదరాబాద్ నడిబొట్టునే ఒక ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి జాతి మా జాతి. అలాంటి జాతిని ఈ రోజు మీరు ఎక్కడి నుండో వచ్చారని చెప్పేసి మా ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా కొంతమంది మాట్లాడటం వల్ల మా యావత్తు గోర్ బంజారా లంబాడీ జాతి కదిలి వచ్చి ఈ రోజున ఖమ్మం జిల్లా నడిబొడ్డున అంబేద్కర్ సాక్షిగా మా యొక్క హక్కుల్ని, మా జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సినటువంటి సౌకర్యాలని, రిజర్వేషన్ ని, పదవుల్ని తీసుకోవడం కోసము ఈ రోజు ఇక్కడ మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళడం కోసము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే భారత రాజ్యాంగంలో ద్వారా ఎస్టీ స్టేటస్ లో చేర్చబడి ఉన్నామో అమెండ్మెంట్ ద్వారా ఆ విషయాల్ని సుప్రీంకోర్టుకు తెలియజేసి యథార్థ స్థితి కొనసాగేలాగా చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను. జై భారత్, జై గోర్ బంజారా, జై సేవలాల్. థ్యాంక్ యూ.